ఆచి చికెన్ మసాలా. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గ నేతలతో సమావేశమైన సీఎం మొండి పట్టుతో జీవన్ రెడ్డి పార్టీ విడారని చెప్పారు. జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదని, ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం అంతా కష్టపడ్డారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ టికెట్ అడిగితే ఇచ్చామని తెలిపారు. ఇక సీఎం కామెంట్స్ పై మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, జైత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సాయంత్రం అయితే భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జైత్యాలో జరిగిన రాజకీయ పరిణామాలపై కూడా జీవన్ రెడ్డి ఈ పార్టీకి అయితే ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా జైత్యాలలో పార్టీ ఏ విధంగా కొనసాగుతుందన్న సందిగ్ధంలో కొంత మేర ఉన్నప్పటికీ కూడా ఇక జరుగుతున్న పరిణామ దృష్ట్యా జీవన్ రెడ్డి అనుచరులు కొంతమంది పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో మరింత బలోపేతం చేసేందుకు కూడా ముఖ్య నాయకులతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమావేశం స్థానిక మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు స్థానిక డిసిసి అధ్యక్షుడు నన్నయ్యతో కలిసి అయితే సుమారు 71 మందితో ఈ రోజు సాయంత్రం అయితే భేటయ్యారు. ఈ నేపథ్యంలో కూడా పలు కీలక అంశాలు అయితే జీవన్ రెడ్డి పై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడడం అత్యంత బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అయితే పేర్కొన్నారు. అయితే జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జగిత్యాల నియోజకవర్గ నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి అయితే పలు అంశాలైతే చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా మొండి పట్టుతో జీవన్ రెడ్డి పార్టీ వీడారని కూడా ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డితో తక్కువ చేసి ఎప్పుడు కూడా చూడలేదని, ఆయనకు మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఇటు దాదాపు జీవన్ రెడ్డి అయితే ఎప్పుడైతే పార్టీ మారారో అప్పటి నుంచి కూడా నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కూడా ఆయన మర్యాద తగ్గించే విధంగా మాట్లాడలేదని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇటు గత 2023 ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డప్పటికీ కూడా అనుకోకుండా ఓడిపోయారని పేర్కొన్నారు. ఓటమి సహజమైనప్పటికీ కూడా అతనికి మరి కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడు వాదోడుగా ఉందని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ టికెట్ అడిగినట్లయితే తాము ఇచ్చామని కూడా ఆయన పేర్కొన్నారు. దాదాపు సుమారు 70 మంది కార్యకర్తలు కూడా జీవన్ రెడ్డి పార్టీ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్తారన్న నేపథ్యంలో కూడా స్థానికులు కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీ తోటే కలిసి ఉందామని నిర్ణయించుకున్న సంతోషమని కూడా వారికి సూచించినట్టు కూడా తెలుస్తుంది. పార్టీకి కట్టుబడి ఉన్న వారికి ఖచ్చితంగా పదవులు అందే విధంగా చూసే బాధ్యత తమపై ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే విధంగా కూడా నేతలు వ్యవహరించాలని కూడా ఆయన స్థానిక నేతలకు జైత్యాల నియోజకవర్గ నేతలకైతే సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు అయితే పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు రాష్ట్రంలోని పరిస్థితులను పంచుకోవాలని దాదాపు మీతో సమావేశం అయినట్టు కూడా రేవంత్ రెడ్డి అయితే స్థానిక కాంగ్రెస్ నేతలకైతే పేర్కొన్నారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలకు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ తో పనిచేస్తానని ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి అభివృద్ధి కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో కూడా ఈ స్థానిక నేతలు ఏదైతే సంజయ్ కి ఎప్పుడైతే
కాంగ్రెస్ లో పెరగడం దగ్గర కావడంతో ఇటు జీవన్ రెడ్డి అయితే దూరం అవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి కూడా మార్చి 25న రాజీనామా చేసిన జీవన్ రెడ్డి అయితే కేసీఆర్ సమక్షంలో ఈ నెల 20న జైన్ కాబోతున్న దృష్ట్యా ఇక్కడ స్థానిక జీవన్ రెడ్డి అంచలిలో దశాబ్ద కాలాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కొందరినైతే పదవులు అప్పగిస్తామని చెప్పేసుకుంటా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే కోఆప్షన్ సంబంధించిన ఇష్యూ ఉందో దానికి సంబంధించిన కూడా టికెట్ కోఆప్షన్ మెంబర్స్ కూడా తమకు ఇవ్వాలని కోరగా ఇటు ఎమ్మెల్యే సంజయ్ మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇద్దరికి ఇచ్చుకుంటూ కూడా ఇటీవల సంజయ్ తో ఉన్న వారికి ఇద్దరికి కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత మేర ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడంతో స్థానిక ఏదైతే కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఉన్నారో వారితో పాటు ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అంచెల మధ్య కొంత గ్యాప్ రావడంతో ఇటు స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ తీసుకొని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయితే ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలు కూడా చర్చ వచ్చిన పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి వెళ్ళినంత మాత్రాన పార్టీకి ఏం నష్టం లేదని కూడా పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తాను ఏదైతే పార్టీని నమ్ముకున్న వారికి కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డికి సూచించిన వారికి టికెట్లు కేటాయించినప్పటికీ కూడా అతను ఇండిపెండెంట్ ను నిలబెట్టి కూడా కాంగ్రెస్ పార్టీకి ధిక్కరించారని కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. 40 ఏళ్ల ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను ఆయన మోసం చేసి దుర్మార్గుడైన కేసీఆర్ తో జత కట్టారని కూడా ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకొని నిలవడం అత్యంత బాధాకరంగా ఉందంటూ కూడా ఆయన పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఏదైతే 4 దశాబ్దాల కాలం పాటు కూడా జీవన్ రెడ్డిని నమ్ముకొని ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కూడా జీవన్ రెడ్డి అయితే కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారంటూ కూడా వారికి సూచించినట్టు తెలుస్తుంది. ఆయన వయస్సు అనుభవానికి ఇది తగదు అంటూ కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇటు ఈనాటికి నేను ఆయనను గౌరవిస్తూ ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగేలా ఒక్క మాట్లాడలేదని కూడా ఆయన పేర్కొన్నారు. కుట్రలను తిప్పికొడాలనే మనం ప్రయత్నం చేస్తుంటే ఆయన బీఆర్ఎస్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారని కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జీవన్ రెడ్డి వెళ్ళినప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ను పట్టుకొని ఉండడంతో మాత్రం కొంత సంతోషం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.